ఏమ్రా ఆన్సర్ పేపర్ మొత్తం ఏం రాయకుండా ఇచ్చినావా? పేరు రాసినాను కదా సార్. పేరు రాస్తే సరిపోతుందా? రోల్ నెంబర్ కూడా రాసినేనా? నువ్వు గాని ఇప్పుడు ఎందుకు రాయలేదని చెప్పలేదనుకో. చెప్తాను సార్. మామూలుగా కాదు, నువ్వు పాటలు బాగా పాడతావు కదా, పాట పాడి చెప్పు. అసలేం గుర్తుకు రాదు, నా కన్నుల ముందు క్వశ్చన్ పేపర్ ఉండగా. నేనెంత చదివినా గానీ క్వశ్చన్ పేపర్ చూస్తే మొత్తం మర్చిపోతా. నేను అప్పటికి ట్రై చేసినా ఈ ఎదవ సిపి లేదు. బిట్లు ఎత్తి రాద్దామంటే నువ్వు తిరగతానే ఉన్నేవో. ఆయన తిరిగితే ఏమి ఎవరు భయపడతారు? నేను రాసింది మొత్తం బిట్లే. ఇంకా బతికి నిన్ను గొంతుకాయ మొత్తం కొరికి తినేస్తాను. ఏమరా నువ్వేం పాడవా? పాడు. Yo, yo, come on baby, come on baby, come on baby. Remix, yo, yo. ముగ్గురిని తినేస్తాను. డార్లింగ్, నా కోసం ఒక పాట పాడేమే. పాట ఇలాంటి పాట కాదు, మన ప్రేమ ముట్టి పడేటట్టు ఉండాలి, రియాలిటీ కళ్ళకు కట్టినట్టు ఉండాలి. రీమిక్స్ చేసి పాడతానైతే. ఎట్టను పాడు, ప్రతి ప్రేమికుడు ఫీల్ అయి పాడే మార్గం ఉండాలి. నువ్వు నీ దుడ్డు సాలమ్మా, ఎన్నాళ్ళైనా వడ్డీకి ఇచ్చేస్తానమ్మా. నువ్వు నీ ఆస్తి చాలమ్మా, ఓ కాకమ్మ ఎవరు ఇక గురుతేరారమ్మా. నీ దగ్గర దుడ్డుందే, అది నాకు కావాలి, కాబట్టే ప్రేమున్నట్టు యాక్టింగ్ చెయ్యాలి. దుడ్డో ఓ దుడ్డో నువ్వు నాతోనే ఉండో. దుడ్డుంటే ప్రేమే వస్తాది, దుడ్డుంటే కేరింగ్ వస్తాది, దుడ్డుంటే ఇంకెట్టున్నా సరే పెళ్ళైపోతాదే. నరకరిండా ఎర్రలు మొత్తం లోడి చెరువులో చేపలు పట్టి తినేయాలా. ఏంద్రా ఒక చేప కూడా పడలేదా? ఈ రోజు పొద్దుపోయింది, రేపు వచ్చి చెరువులో చేపలు పట్టి మొత్తం తినేస్తాను. రే మచ్చా, రే ఏమైంది మామా? ఊర్లో ఎక్కడంటే అక్కడ ఎదిగినాడు కదా నీకోసమా. చెరువులో ఏం చేస్తున్నావురా? చేపలు పట్టేదానికి వచ్చినా. నాకు తెలుసు మచ్చా, నువ్వేం చేస్తున్నా పనికొచ్చే పని చేస్తావు. 1 కేజీ మూసుకో, నాకే ఇంతవరకు ఒక చేప పడలేదా? రేపు వచ్చి పట్టాలా. రేపా? ఏమే రేపు మనం యూట్యూబ్ లైవ్ చేయబోతున్నావురా. ఈ రోజు ఒక్క చేప కూడా పడలేదు నాకు, రేపు వచ్చి మొత్తం తినేయాలా. ఏదా సబ్స్క్రైబర్ల కంటే కూడా చేపలు ఎక్కువ నీకా. ఇలా పెట్టుకో సావు. మామా ఎర్రలన్నీ ఎండిపోతాయి మామా. రేపు సాయంత్రం 7 గంటలకు కదరా లైవా. రేపు వచ్చి పట్టుకుందిలే ప్యాకెట్ పుట్ట. రేపు మార్చి 11, 2023 సాయంత్రం 7 గంటలకు లైవ్ కండక్ట్ చేయబోతున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కరానండి. ఇప్పుడు మీ ఇద్దరిని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఆన్సర్ చెప్పేయచ్చు. అడుగు. ఇప్పుడు మీరిద్దరు లారీ డ్రైవర్లు అనుకోండి. డ్రైవింగ్ చేసేటప్పుడు సడన్ గా బ్రేక్ ఫెయిల్యూర్ అయిపోతుంది. ఎదురుగా రోడ్డు మీద 10 మంది పిల్లలు గుంపుగా ఆడుకుంటూ ఉన్నారు. పక్కనే ప్లే గ్రౌండ్ లో ఒకే ఒక పిల్లడు ఒంటరిగా ఆడుకుంటూ ఉంటాడు. ఇప్పుడు మీకు 2 ఆప్షన్లు. మీ స్టీరింగ్ ని 10 మంది పిల్లల మీదకి తిప్పుతారా, లేదా ఒంటరిగా ఆడుకుంటున్న ఒకే ఒక పిల్లాడి మీదకి తిప్పుతారా? నువ్వు చెప్పరా చరణ్. ఇటు పక్క 10 మంది పిల్లకాయలు, అటు పక్క ఒకటే కదా, కాబట్టి ఒకటి పైకి తిప్పుతాను మామా. నువ్వురా గిరి? 10 మంది పిల్లల బదులు ఒకడు పోవడమే ధర్మం. ధర్మం. ఆ 10 మంది పిల్లలు అధర్మంగా రోడ్డు మీద ఆడుకుంటా ఉన్నారు. ఆ ఒంటరిగా ఆడుకుంటున్న పిల్లాడు ధర్మంగా ప్లే గ్రౌండ్ లో ఆడుకుంటా ఉన్నాడు. ఈ సమాజంలో జరుగుతుంది కూడా ఇదే. అవినీతి పరులైన 10 మందిని కాపాడడం కోసం నీతి నిజాయితీతో పనిచేస్తున్న ఒక్కడిని బలి చేసేస్తున్నారు.